రాళ్ల మీద పడుకున్నప్పుడు నిద్ర పట్టేది ఒక రోజు, ఇప్పుడు నిద్ర పట్టడానికి మాత్రం వేసుకోవాల్సి వస్తున్నది. ఐశ్వర్యం అంటే ఏమిటన్నారు? తినంగానే ఆహారం జీర్ణం అవటం ఐశ్వర్యం, పడుకోగానే నిద్ర పట్టడం ఐశ్వర్యం. వీడి మాట విని 8:50కి వీడు కొంపకొచ్చినా మొగిలి రేకులు, విస్తరాకులు, మాంగళ్యానికి మరోముడి, సీతమ్మ వాకిట్లో వంగిన కంది చెట్టు చూడకుండా ఆ ఇల్లాలు లేచి గబగబా అన్నం పెడితే ఐశ్వర్యమే. అంతే. మగవాడికి ఎక్కడో చచ్చిన తర్వాత స్వర్గం నరకం లేదు, వాడికి బ్రతికుండగానే స్వర్గం ఉంది. ఎప్పుడు ఆ ఇంట్లో వాడి మాట వినే భార్య ఉంటే. ఎందుకంటే మీరు రేపంతా ఇళ్ళకెళ్ళి గృహప్రవేశం చెయ్యాలి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే సంస్కృతంలో ఆడవారిని గృహిణి అన్నారు. గృహిణి అంటే ఓనర్ ఆఫ్ ది హౌస్, ఇల్లు గలావిడ, ఇల్లు మీదే. మగవాడిని గృహస్థు అన్నారు, ఇంట్లో ఉండేవాడు, వాళ్ళు ఉండనిస్తే, అది కూడా ఖాయమే.